Hi, welcome back to the Focus Flight English channel. Good minute, sort of boy that the video. I can't do what the it's very popular all the ladies put in the clip around and in little coming better on some way car all the bottom they did the lot they don't even they are as ఒక్కసారి మీరు వీడియో పోస్తే ఏముంది చూడండి ఇక్కడ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే మీ గురించి ఎవరైనా అడిగేటప్పుడు చెప్పడం అన్నమాట. ఎలా అనేది ఇక్కడ విషెస్ అని ఒక టైప్, తర్వాత నేమ్ అది రెండవది, ఫ్యామిలీ మూడవది అన్నమాట. నెక్స్ట్ ప్రొఫెషన్ కిందకి వస్తుంది. ఇవన్నిటికీ కూడా ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను. చూడండి ఇక్కడ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో విషెస్ కిందకి వస్తుంది. ఎలా చూడండి, గుడ్ మార్నింగ్, ఎవరినైనా తొలిసారి పలకరించేటప్పుడు గుడ్ మార్నింగ్ అంటారు. అదేవిధంగా రెస్పెక్ట్ సార్, మీ సార్ వాళ్ళు ఎవరైనా వస్తే రెస్పెక్ట్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని మీరు సందర్భాన్ని బట్టి పలకరిస్తారన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ వన్, గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబాడీ అని జనరల్గా కూడా అనవచ్చు. తర్వాత ఐఎమ్ గ్లాడ్ టు మీట్ యూ, ఐఎమ్ గ్లాడ్ టు సే సంథింగ్ టు యూ అని వాళ్ళని పలకరించగానే ఏదైనా ఒకటి చెప్పడం అన్నమాట. దాన్ని బట్టి ఇక్కడ ఐఎమ్ హ్యాపీ టు సే నౌ, ఐఎమ్ హ్యాపీ టుడే అని మీ యొక్క మన స్థితిని బట్టి సంతోషాన్ని తెలియచేయడం అన్నమాట. తర్వాత నెక్స్ట్ నేమ్ కిందకి వస్తుంది. అంటే అబౌట్ యూ అంటే మై నేమ్ ఈస్ దిస్ ఈస్, మై నేమ్ ఇస్ రాజు, దిస్ ఈస్ రాజు, ఐఎమ్ రాజు అని 3 టైప్స్ కూడా మీరు చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ, మీ యొక్క ఫ్యామిలీ గురించి డీటెయిల్గా ఎలా చూడండి ఇక్కడ ఐ హ్యావ్ ఎ స్మాల్ ఫ్యామిలీ, నెక్స్ట్ ఐ హ్యావ్ ఎ మైక్రో ఫ్యామిలీ, తర్వాత ఐ హ్యావ్ ఎ బిగ్ ఫ్యామిలీ, తర్వాత ఐ హ్యావ్ ఎ జాయింట్ ఫ్యామిలీ, తర్వాత మై ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ ఎంతమందిని కలిగి ఉన్నాము అని. తర్వాత నెక్స్ట్ ఐఎమ్ ద సన్ ఆఫ్ కృష్ణమూర్తి, ఐఎమ్ ద సన్ ఆఫ్ శ్రీనివాసులు అని నీ నాన్న గురించి చెప్పడం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మై ఫాదర్ నేమ్ ఈస్, అక్కడ కూడా మై ఫాదర్ నేమ్ ఈస్ అని సో అండ్ సో అని చెప్పవచ్చు. ఈ విధంగా ఫ్యామిలీ గురించి. తర్వాత ప్రొఫెషన్ అంటే జాబ్, దాన్ని బట్టి ఐఎమ్ స్టడీయింగ్ ఫర్ ద జాబ్ అన్నమాట. ఒక పర్టికులర్ జాబ్ గురించి చదవడం అన్నమాట. ఒక ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఏదైనా సరే, ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, దాని గురించి ప్రత్యేకంగా చదివేటప్పుడు ప్రొఫెషన్ కిందకి వస్తుంది. ఇవి డీటెయిల్స్ అబౌట్ యూ. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హాబీస్, మీకున్నటువంటి హాబీస్ అన్నమాట. ఎటువంటిది చూడండి ఇక్కడ మై హాబీ ఈజ్ యాక్చువల్లీ ఐ లవ్ క్రాకింగ్ జోక్స్. నాకు తరచుగా జోకులు వేయడం చాలా ఇష్టం. ఎవరన్నా చూస్తే జోక్ వేయడం నాకు ఇష్టం, అది నాకు అలవాటు. తర్వాత ఐ రీడ్ బుక్స్, ఐ వాచ్ మూవీస్, ఐ ప్లే క్రికెట్ సమ్టైమ్స్ విత్ మై ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు ఉన్నటువంటి సరదాగా మీరు చేసే ఏదైనా సరే హాబీస్ కిందకి వస్తుంది, రెగ్యులర్గా మీరు చేసేటప్పుడు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అచీవ్మెంట్స్, మీ యొక్క గోల్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి, ఏం సాధించాలని అనుకుంటున్నారు, దాన్ని బట్టి ఐ కుడ్ బికమ్, ఇలా అవ్వాలని, ఐ కుడ్ పార్టిసిపేట్, వాళ్ళ విధంగా కలవాలని, ఏదో ఒక ఉద్దేశమై, ఏదైనా ఒక పార్టీ కావచ్చు, ఏదైనా ఒక మీటింగ్ కావచ్చు, ఏదైనా. తర్వాత ఐ కుడ్ విన్ ద రేస్, స్పోర్ట్స్ ఏదైనా కావచ్చు, అవి అచీవ్మెంట్స్ కిందకి వస్తుంది. తర్వాత హ్యాబిట్స్, ఇక్కడ హాబీ చేసాము. హ్యాబిట్స్ అంటే ఏంటి, దానికి దీనికి డిఫరెంట్ ఏంటి ఇక్కడ చూడండి. ఇక్కడ మై హ్యాబిట్ ఈస్ వాచింగ్ టీవీ. అదేవిధంగా ఐ మీట్ మై ఫ్రెండ్స్ రెగ్యులర్లీ టు స్పెండ్ ద టైమ్ విత్ మై ఫ్రెండ్స్, టు స్పెండ్ ద టైమ్ విత్ వాచింగ్ మూవీస్. తర్వాత ఐ ప్లే క్రికెట్ సమ్ టైమ్ విత్ మై ఫ్రెండ్స్. తర్వాత ఐ క్రాక్ జోక్స్ విత్ మై ఫ్రెండ్స్. ఐ బ్రౌజ్ సర్ఫ్ ఇంటర్నెట్, నేను ఇంటర్నెట్లో సమ్టైమ్స్ వెళ్ళి ఆపరేట్ చేసుకుంటూ చేస్తూ ఉంటానని.
ఇవన్నీ కూడా హ్యాబిట్స్ కిందకి వస్తుంది. తర్వాత ఎయిమ్, అసలు మీ యొక్క ఎయిమ్ ఏంటి, ఫ్యూచర్ ఎయిమ్ ఏంటి. తర్వాత దాన్ని బట్టి ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఏ ఇంజనీర్, ఐ వాంట్ టు బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. ఈ విధంగా మీలో గొప్ప గొప్ప ఆశయాలు ఏదైనా ఉన్నా కూడా దాన్ని బట్టి ఐ వాంట్ టు బికమ్ అవ్వాలని ఆ ఉద్దేశంతో మీరు ఉంటున్నారని. సరే, ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు సీ మై సెల్ఫ్ యాజ్ ఏ డాక్టర్, యాజ్ ఏ ఇంజనీర్, యాజ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్, యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఈ విధంగా ఐ వుడ్ లైక్ టు సీ మై సెల్ఫ్, నన్ను చూడాలని అనుకుంటున్నాను ఫ్యూచర్లో ఇలా అని. నెక్స్ట్, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ ఆఫ్ బికమింగ్, నాకు ఒక కళ ఉంది ఈ విధంగా అవ్వాలని. ఏ విధంగా కలెక్టర్ అవ్వాలని, ఒక ఎస్పీ కావాలని, ఒక ఎస్ఐ కావాలని, లేదా ఒక ప్రొఫెసర్ కావాలని, ఏదైనా ఒక ప్రొఫెసర్లో ఒక మంచి పోస్ట్లో ఉండాలని, ఒక మంచి క్యారియర్లో ఉండాలని. ఈ విధంగా కూడా మీ యొక్క ఏమిని బట్టి ఉంటుందన్నమాట. మీలో ఉన్నటువంటి ఆలోచన ఎలా ఉండాలని, ఏ విధంగా అవ్వాలని. తర్వాత దీనికి ఇప్పుడు కండిషన్స్లో మనం చూస్తే ఎడ్యుకేషన్. సరే, దానికి సంబంధించినటువంటి ఏదైనా ఎడ్యుకేషన్ బేస్ ఉండాలి కదా. ఆ ఎడ్యుకేషన్ బేస్ ఐఎమ్ పర్సూయింగ్, ఐఎమ్ వర్కింగ్ ఫార్ అంటే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నమాట. తర్వాత ఐ డిడ్ ఇన్ ద ఇయర్, ఐ కంప్లీటెడ్ ఇన్ ద ఇయర్, పూర్తి చేశాను ఆ డిగ్రీ కోర్స్, ఏదైనా డిప్లొమా కోర్స్, ఏదైనా ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి చేసినట్టు అన్నమాట. ఐఎమ్ డూయింగ్ ఎ జాబ్, నేను ప్రస్తుతం జాబ్ చేస్తున్నానని, జాబ్ చేసుకుంటూ చదువుతూ ఉన్నానని. 2 టైప్స్ అన్నమాట ఇక్కడ ఎడ్యుకేషన్. తర్వాత ఇక్కడ లొకేషన్, ఏది చేసినా ఒక లొకేషన్ అనేది ఉంటుంది కదా. లొకేషన్ని బట్టి ఐ బిలాంగ్ టు, అక్కడి నుంచి వస్తున్నాను, అక్కడ ఉంటున్నాను, నివసిస్తున్నాను అన్నట్టు అన్నమాట. సరే, ఇక్కడ ఐఎమ్ ఏ నేటివ్ ఆఫ్, నా సొంత ఊరు అది అని. సరే, తర్వాత ఐ కమ్ ఫ్రమ్, నేను ఎక్కడి నుంచి వస్తున్నాను, అక్కడి నుంచి వస్తున్నాను, పలానా చోటు, అది మా సొంత ఊరని దాని గురించి చెప్పేటప్పుడు ఐ కమ్ ఫ్రమ్ నెల్లూరు, ఐ కమ్ ఫ్రమ్ విజయవాడ, ఐ కమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐ కమ్ ఫ్రమ్ బెంగళూరు అని ఆ విధంగా మీ యొక్క నేటివ్ ప్లేస్ అని చెప్పినట్టు అన్నమాట. తర్వాత ఐఎమ్ లివింగ్ ఇన్ మై ఓన్ విలేజ్, ఏదైనా ఒక విలేజ్ కూడా కావచ్చు. నెక్స్ట్, ఐఎమ్ రిసైడింగ్, అదేవిధంగా మీరు ఉన్నటువంటి నివాసాన్ని బట్టి ఐఎమ్ రిసైడింగ్ ఇన్ ద విలేజ్, ఇన్ ద అపార్ట్మెంట్, ఇన్ ద అవెన్యూ అని మీకు ఉన్నటువంటి లొకేషన్ని కూడా ఇవన్నీ తెలియచేసేది అన్నమాట. తర్వాత ఇంకా చూస్తే రోల్ మోడల్, ఫ్యూచర్లో మీకు రోల్ మోడల్గా మీకు ఫ్యూచర్లో ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, దానికి రోల్ మోడల్ ఎవరైనా ఉండాలి కదా. మీ ఫాదరా, మీ గురువులా, లేదా మీ సినీ హీరోలా, ఎవరినైనా మీరు ఫాలో చేసే అవకాశాలు ఉన్నాయి కదా. దాన్ని బట్టి రోల్ మోడల్ చూడండి. మై రోల్ మోడల్ ఈజ్ మై ఫాదర్, మై రోల్ మోడల్ ఈజ్ మై మదర్, మై బ్రదర్, మై ఫేవరెట్ హీరో, మై ఫేవరెట్ లీడర్ అని ఎవరైనా ఒకరిని మీరు పోల్చి దాన్ని బట్టి మీ రోల్ మోడల్ ఎవరో మీకు తెలియచేయవచ్చు మీరు మీ గురించి. తర్వాత మై నేచర్, సరే మై నేచర్ ఏంటి ఇక్కడ, ఐఎమ్ సిన్సియర్, నేచర్లీ ఐఎమ్ సిన్సియర్, నేచర్లీ ఐఎమ్ పాజిటివ్, నా దగ్గర నెగిటివ్ ఏముండదు. అదేవిధంగా బై నేచర్ ఐఎమ్ డిసిప్లిన్డ్, నాకు డిసిప్లిన్గా ఉండడం చాలా ఇష్టం, అది నాతో పుట్టింది, పుట్టకతో నాకు వచ్చిందని. తర్వాత కాన్ఫిడెంట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ అట్, నేను ఏదైనా ఒక నమ్మకంతో చేస్తాను, నమ్మకంతో ఏది కూడా చేయను అన్నట్టు. తర్వాత ఐఎమ్ హార్డ్ వర్కింగ్, ఏదైనా ఒక దాని మీద దృష్టి పెట్టి హార్డ్ వర్క్ చేయడం నా యొక్క అలవాటు అన్నమాట. ఏది కూడా సగం చేసి వదిలే అవకాశం లేదని. తర్వాత ఇక్కడ స్ట్రెంగ్త్స్ అన్నమాట. స్ట్రెంగ్త్ అంటే నీలో ఉన్నటువంటి బలం ఏంటి, ఐ కెన్ కమ్యూనికేట్ వెల్, నేను ఎవరితోనే కలిసేటప్పుడు మనస్ఫూర్తి కలిసి మెలిసి పనిచేసేట్టు ఉంటాను. ఐ కెన్ కమ్యూనికేట్ వెల్, బాగా కమ్యూనికేట్ చేస్తాను, కలిసి ఉంటాను అని. తర్వాత ఐ కెన్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, ఏదైనా ఒక బాధ్యత తీసుకుంటాను చక్కగా, కేర్లెస్గా నేను ఉండనని. అదేవిధంగా ఐఎమ్ గుడ్ అట్ హ్యాండ్లింగ్, ఏదైనా హ్యాండిల్ చేసేటప్పుడు దానిలో నేను శ్రద్ధగా ఉంటాను, పర్ఫెక్ట్గా ఉంటాను అని. తర్వాత ఐఎమ్ ఎక్స్పర్ట్ అట్, దానిలో నేను చాలా ఎక్స్పర్ట్ అండి,
ఏదైనా సరే అవలీలగా చేసేస్తానని, నీకు బాగా వచ్చు అని, ఇవన్నీ కూడా స్ట్రెంత్ కింద వస్తుంది. తర్వాత గ్రాటిట్యూడ్ అంటే ఇక్కడ థ్యాంక్ యూ. ఎవరైనా మీకు సహాయం చేసేటప్పుడు మీరేమంటారు? తమ బదులుకి థ్యాంక్ యూ అంటారు. థ్యాంక్ యూ అనాలి. అదేవిధంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వాళ్ళు బాగా సహాయం చేసి ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్, సో మచ్ సందర్భాన్ని బట్టి మీరు నాకు సహాయం చేసినందుకు అని థ్యాంక్ యూ వెరీ మచ్ అని అనాలి. తర్వాత అదేవిధంగా మెనీ థ్యాంక్స్. ఈ విధంగా మీరు తరచుగా చేసుకుంటూ వస్తున్నారు సహాయం, మీకు మెనీ థ్యాంక్స్ అండి అని మీ యొక్క మనోభావాన్ని తెలియచేయడం కృతజ్ఞతలతో. ఇవన్నీ కూడా గ్రాటిట్యూడ్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చూశారు కదా. అబౌట్ యూ, పర్టికులర్గా మీ గురించి ఎవరిని అడిగేటప్పుడు ఈ విధంగా ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో మీకు మంచి అవకాశం ఇస్తుంది. నేర్చుకోండి, పర్ఫెక్ట్గా నేర్చుకోండి, చక్కగా షేర్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా దీనిలో ఇంకా ఏదైనా మీకు అవసరం ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు వాచింగ్ అవర్ డాక్టర్ ఆఫ్ లైఫ్ ఇంగ్లీష్.